నా యందలి భయము పవిత్రమైంది, నా యందలి భయము జ్ఞానానికి మూలం, నా యందలి భయము అది ధన్యత అని ఈ 3 వాక్యాలను ప్రభు జ్ఞాపకం చేశారు. మీరు బైబిల్లో గనక చదివితే యెహోవా యందలి భయభక్తులు అనేది మనం చదువుతాం. సామెతలు 22వ అధ్యాయంలోకి వెళ్ళిపోతే యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండటం, నీ భయానికి నీ భక్తికి మెచ్చున్నటువంటి ప్రభు ఏం చేస్తాడంటే ఐశ్వర్యమును ఘనతయు జీవాన్ని ప్రభు దయచేస్తారంట. ఏం దయచేస్తారండి? యెహోవా యందలి భయము కలిగి ఉండటం వినయానికి సాదృశ్యమై ఉన్నట్టయితే ప్రతిఫలంగా ప్రభు ఏం చేస్తాడంట, నీ భక్తికి మెచ్చి నువ్వు భయం కలిగి వినయ విధేయతలు కలిగి దేవుని ఎదుటన భక్తి కలిగి నడుచుకుంటున్న దానిని బట్టి ప్రతిఫలంగా ఐశ్వర్యాన్ని ఘనతను జీవాన్ని ప్రభు దయచేస్తాడంట. ఈ 3 భూమి మీద బ్రతుకుతున్నటువంటి వారమైన మనకి కావాల్సింది. ఐశ్వర్యం అనగా డబ్బు కావాలి, ఐశ్వర్యం అనగా మనకి జీవనోపాధి నిమిత్తమైనటువంటి కావలసి ఉన్నటువంటి కుటుంబాల అవసరాల కొరకైనా, ఉద్యోగాల ద్వారాగానైనా, చేతి పనుల ద్వారాగానైనా మనకు కావాల్సి ఉన్నటువంటి సంపాదన అనే దాన్ని ఐశ్వర్యంగా ప్రభు మాట్లాడుతున్నారు. రెండవదిగా ఘనత. దేవుని యందలి భయభక్తులు కలిగిన వారికి ప్రభు ఏమిస్తాడంటే ఘనతను ప్రభు దయచేస్తాడు. ఘనత అంటే నలుగురైన వారి ఎదుటన ఒక గొప్ప పేరును ప్రభు దయచేస్తాడు. నువ్వు హానికరుడు అయినా కావచ్చు, నువ్వు ఏ విధమైనటువంటి తత్వం కలిగిన వాడమైనా, తత్వం కలిగిన దానివైనా కావచ్చు, కానీ ఆయన యందలి భయభక్తులు కలిగి ఉన్నట్టయితే గనక నీకు ఘనతను కూడా ప్రభు దయచేస్తాడు. ఇక 3వదిగా జీవం అనగా మనకు ఆయుష్కాలము, దీర్ఘాయువు, ఆరోగ్యమును, స్వస్థతను ప్రభు దయచేస్తాడు. ఈ 3 కూడా ఏమై ఉంటే ఇస్తాడంటే ఆయన యందలి భయము, ఆయన యందలి భక్తి. ప్రభువు కూడా మొదటగా ఏమని బోధిస్తున్నాడండి? భయాన్ని గురించి బోధిస్తా ఉన్నాడు.